మరి ఎన్నికల సమయంలో మేము ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఏదైతే సూపర్ 6 పథకాలతో పాటు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కావచ్చు, ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, హైవే రోడ్లు కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, ఇలా సూపర్ 6 పథకాలతో పాటు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో చెప్పాం మేము మెగా డిఎస్సి ఇస్తామన్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి 16,000 చిల్లర పోస్టులు ఆల్రెడీ మరి జాయినింగ్ కూడా అయ్యారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అందుకు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా నారా లోకేష్ బాబు గారు దగ్గరుండి ఎక్కడ బెదరకుండా అదరకుండా సరైన లాయర్లు పెట్టి మరి 16,000 చిల్లర పోస్టులు మరి యువతకు అంకితం చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం, ఇతర శాఖల్లో 9,000 పోస్టులు ఇచ్చి మరి అందరికీ అంకితం చేశామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఒక పక్క పెన్షన్ల పండుగ జరుగుతోంది, ఒక పక్క అన్నదాత సుఖీభవ అందజేశాం, దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం, తల్లికి వందనం అందజేశాం. దానితో పాటు మరి ఏదైతే మేము ఎన్నికల్లో చెప్పలేదు, దివాంగులకు పండగ రోజున, ఉగాది పండుగ రోజున దివాంగులకు కూడా దివాంగుల శక్తి అనే ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉగాది పండుగ రోజు ఉగాది కానుక కూడా అందజేశామన్న విషయం తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని తెలియజేస్తూ, మరి పండగ రోజు బంపర్ ఆఫర్ యువతకు భరోసా లోకేష్ బాబు గారు. మరి యువతకు భరోసా ఏ విధంగా అయితే ఈరోజు ఈ రాష్ట్రం కోసం, యువత కోసం దేశాలు తిరిగి ఒక పక్క పరిశ్రమలు తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశంలోని ఎక్కువగా పరిశ్రమలు పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్. దానితో పాటు మరి నిన్నటి రోజునే మెగా జాబ్ క్యాలెండర్ కూడా 2వ విడత విధంగా మరి 10,060 పోస్టులు మరి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మొత్తం పోస్టులు 10,060 అయితే దాంట్లో ప్రొఫెసర్ పోస్టులు 1,500, ఎస్ఐలు 418, కానిస్టేబుల్ 1,970, మరి టీచర్లు 2,535, జూనియర్ లెక్చరర్లు 2,009, అదేవిధంగా లైబ్రరీను 100, గ్రూప్ 1, గ్రూప్ 2, మరి జైలు వార్డన్లుగా, పీసీ హాస్టల్ వార్డన్స్గా, ఎక్సైజ్ కానిస్టేబుల్లు, ఏఈలు. అంటే ఇది ఎంప్లాయ్మెంట్ రూపకల్పన. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, యువతకు నేను భరోసా, ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి తల్లిదండ్రులను, యువతను మోసం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి విషయం తెలియజేస్తున్నాం. మేము ఎన్నికల్లో చెప్పాం, గతంలో డిఎస్సీలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగాల రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి చేసింది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. మరి ఈరోజు మళ్ళీ యువతకు ఈరోజు భరోసా వచ్చింది, ఈరోజు యువతకు ఉపాధి చూపిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు 10,060 పోస్టులకి మరి ఉగాది పండుగ కానుక కూడా యువతకు అందజేస్తున్నామన్న విషయం తెలియజేస్తూ, యువత అందరికీ తెలియజేసేది ఒకటే, ఒక పక్క పరిశ్రమల సృష్టికర్త ఎంఎస్ఎంఈ, ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలోనూ పెడుతున్నాం. మరి గవర్నమెంట్ పోస్టులకు కూడా మరి 2వ విడతగా భారీ ఎత్తున మరి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, విద్యార్థులందరూ దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని మరి అన్నిటికీ ప్రిపేర్ కావాల్సింది కూడా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.